హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టేస్ట్ థెరపీ. అస్సలు చేదు లేకుండా కాకరకాయల్ని ఉడకపెట్టి దాంట్లో మసాలాను స్టఫ్ చేసుకుని ఫ్రై చేసుకుంటే ఈ కూర తినని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. దాన్ని ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా 1/2 కేజీ కాకరకాయలను శుభ్రంగా కడిగి తీసుకున్నాను. ఇవన్నీ ఒకటే సైజులో ఉంటే మనం ఫ్రై చేసినప్పుడు చూడటానికి అందంగా ఉంటాయి. వీటి చివరలు కట్ చేసుకొని దీని మీద ఉన్న పొట్టంతా తీసేసుకోవాలి. వీటిని 2 ముక్కలుగా కట్ చేసుకొని లోపల ఉన్న గింజల్ని తీసేస్తున్నాను. ఎందుకంటే మనం స్టఫింగ్ చేసుకోవటానికి కాకరకాయల లోపలంతా ఖాళీగా ఉండాలి కదా, అందుకని గింజలన్నీ తీసేసి ఒక సైడు ఇలా కొద్దిగా కట్ చేసుకోవాలి. వీటన్నింటిని మళ్ళీ ఇంకొకసారి నీళ్లతో శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఒక బాణల్లో నీళ్లు పోసి 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ఉప్పును కూడా వేసుకోవాలి. నీళ్లు కొద్దిగా మరిగాక ఇందులో మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న కాకరకాయలను వేసేసి 5 నిమిషాల పాటు మూత పెట్టుకుని ఉడికించుకోవాలి. ఇలా చేయటం వల్ల కాకరకాయల్లో ఉండే చేదంతా పోతుంది. 5 నిమిషాల తరువాత చూడండి, ఇలా మెత్తగా ఉడికిపోయాయి. ఇవి మెత్తగా ఉడికాక వీటిని ఒక గిన్నెలోకి తీసి పక్కన పెట్టుకుందాం. ఇవి చల్లారేలోపు వీటిలో పెట్టుకోవడానికి మనం మసాలా పౌడర్ని తయారు చేసుకుందాం. ఒక కడాయిని పెట్టుకొని 1/2 కప్పు పల్లీలు వేసుకుంటున్నాను. వీటిని దోరగా వేగనివ్వాలి. వీటి ప్లేస్లో మనం కావాలనుకుంటే ఎండు కొబ్బరిని కూడా సన్నగా కట్ చేసి వాటిని కూడా ఇలా వేయించి వేసుకోవచ్చు. వీటిని బాగా వేయించేసుకొని వీటిని పక్కన పెట్టేసుకుందాం. అదే కడాయిలో 3 టేబుల్ స్పూన్ల వరకు ధనియాలు వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ మిరియాలు, 10-15 వెల్లుల్లి రెబ్బలు, 1 టీ స్పూన్ జీలకర్ర ఇవన్నీ వేసేసి వీటన్నింటినీ మంచి సువాసన వచ్చే వరకు వేయించుకోవాలి. ఇవన్నీ వేగిపోయాక అదే ప్లేట్లో వేసేసుకుంటున్నాను. అదే కడాయిలో 3 టేబుల్ స్పూన్ల వరకు నూనెను వేసుకుంటున్నాను. నూనె కొద్దిగా వేడయ్యాక సన్నగా కట్ చేసిన ఒక ఉల్లిపాయని ఇలా ముక్కలుగా చేసుకొని అవి వేసేసుకుంటున్నాను. ఉల్లిపాయలు దోరగా వేగాక 4-5 టేబుల్ స్పూన్ల శనగపిండిని వేసుకోవాలి. ఉల్లిపాయలు, శనగపిండి ఇవి యాడ్ చేయటం వల్ల మనకి మసాలా క్వాంటిటీ పెరిగి స్టఫింగ్ కూడా కరెక్ట్గా వస్తుంది. శనగపిండి కొంచెం వేగాక వీటిని కూడా అవే ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇవన్నీ చల్లారాక ఒక మిక్సీ గిన్నెలో వేసేసుకోవాలి. మసాలాలో మనం ఎండుమిరపకాయలు వేయలేదు కదా, అందుకోసం కారంగా ఉండడం కోసం 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ ఉప్పు ఇవి కూడా వేసేసుకొని దీంట్లో నీళ్లు పోయకుండా మసాలాను పౌడర్లా తయారు చేసుకోవాలి. దీన్ని ఒక ప్లేట్లోకి వేసేసుకుందాం. ఇప్పుడు దీనిలో సన్నగా తరిగిన కొత్తిమీరను వేసుకొని ఇవన్నీ కలిసిపోయేలా కలుపుకుంటున్నాను. మసాలా పౌడర్ మరి పొడి పొడిగా ఉంది, అందుకని కొంచెం ముద్దగా అవడం కోసం 1 టేబుల్ స్పూన్ నీళ్లు వేసి కాకరకాయల్లో స్టఫింగ్ పెట్టుకోవడానికి ఇలా రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి. మసాలా పౌడర్ను కాకరకాయల్లో మొత్తం స్టఫింగ్ చేసేసుకొని ఇలా రెడీ చేసేసుకున్నాను. ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకోవడానికి ఒక బాణలి పెట్టి 4 టేబుల్ స్పూన్ల నూనెను వేసుకుంటున్నాను. అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ల నువ్వులు వేసుకుంటున్నాను. నువ్వులు వేస్తే చూడటానికి బాగుంటాయి, అలాగే హెల్త్కి కూడా మంచిది కదా, అందుకే వేశాను. ఇవి కొద్దిగా వేగాక ముందుగా మనం స్టఫ్ చేసి పెట్టుకున్న కాకరకాయలను ఒక్కొక్కటిగా వేసుకోవాలి. మనం లోపలే స్టఫింగ్ పెట్టాం కదా, పైన కాకరకాయలు చప్పగా ఉండకుండా కొద్దిగా ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కాశ్మీరీ చిల్లీ పౌడర్ని వేసుకుంటున్నాను. ఇది వేసుకుంటే చూడటానికి కలర్ బాగా వచ్చి ఎర్రగా కనిపిస్తుంది. వీటిని ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకొని 5 నిమిషాల పాటు సిమ్లో ఫ్రై చేసుకోవాలి.
5 నిమిషాల తర్వాత మూత తీసి మరో 5 నిమిషాల పాటు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మనం ఎంత కలిపినా లోపలున్న స్టఫింగ్ బయటికి రాదు, ఎందుకంటే మనం పౌడర్లో కొద్దిగా నీళ్లు వేసాం కదా, అది ముద్దలా కాకరకాయలకు అంటుకొని ఉంటుంది. ఫైనల్గా ఇక్కడ కొద్దిగా నాకు మసాలా పౌడర్ మిగిలింది, దాన్ని కూడా వేసేసుకుని బాగా కలిపేసుకుంటున్నాను. చూడండి, కాకరకాయ ఫ్రై రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. దీంట్లో మనం పెట్టిన స్టఫింగ్ చాలా టేస్టీగా ఉంటుంది. ఈ స్టఫింగ్ను మనం అన్నంలో కలుపుకుంటూ ఈ ఒక్క కూరతోనే అన్నం మొత్తం తినేయచ్చు. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్స్లో చెప్పండి. ఫ్రెండ్స్, మీకు నేను చేసిన వంటలు నచ్చుతున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.